చూడండి ఫ్రెండ్స్, ఈ గోంగూర కూడా సేమ్ పూత వచ్చేస్తుంది. ఆకులు పెద్ద ఎక్కువ లేవు, ఉన్న వాటిలో ఇవే ఉన్నాయి కొంచెం. ఇవి కూడా పూత సేమ్ అన్నీ ఒకసారి వచ్చినాయి ఫ్రెండ్స్. పూత అయితే చూసారా. అండ్ ఇక్కడ కూడా ఇది పుల్ల గోంగూర కాదు, నార్మల్గా దీనికి చీడ పట్టేస్తుంది. అండ్ దీనికి కూడా పూత చాలా ఉంది. నేను మొన్న చీడపట్టిందని కొన్ని కొమ్మలు అయితే కట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఇది కూడా కట్ చేస్తాను. చూడండి దీనికి కూడా పోతుంది, ప్రతి దానికి పోతుంది ఫ్రెండ్స్. గోంగూర అన్నీ ఒకసారి పోతొచ్చినాయి. చూడండి మన వంకాయకి చీడ పట్టేస్తుంది. చూసారా, ఆకులు మొత్తం తెల్లగా అయిపోతున్నాయి. సో అందుకే నేను ఆకులు చాలా తీసేసాను. చూడండి ఇవే పురుగులు ఆకును తినేస్తున్నాయి. పువ్వులు అయితే చాలా పూస్తున్నాయి ఫ్రెండ్స్, వంకాయ పువ్వులు. పూస్తున్నాయి బట్ న్యూ యూజ్, ఎందుకంటే చూడండి రాలిపోతున్నాయి. పూసినవన్నీ రాలిపోతున్నాయి. చూడండి మొగ్గలు అయితే బాగానే ఉన్నాయి, ఇంకా కొత్తగా వచ్చేవి. బట్ పువ్వు అయితే నిలబడట్లేదు. మరి వీటికి ఏం చేస్తారో నాకు తెలీదు. అండ్ చూడండి మన గోంగూర ఇంకా పూత తగ్గిపోయింది. మొత్తం ఆకులు రావడం లేదు, పువ్వులే ఎక్కువ వస్తున్నాయి. సో విత్తనాలు ఉంటాయి కదా, చూడండి మొత్తం చెట్టు అంతా విత్తనాలే రెడీ అవుతున్నాయి పూత వచ్చి. మన తోటకూర కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, కాస్తుంది. బట్ ఈ చీడ వల్ల మనం కోయడానికి పనికిరావు. ఎందుకో మరి ఇలాగా ఈ చీడ. చూడండి ఇక్కడ అంతా గుజ్జుగా కొత్త కొమ్మలు వచ్చాయి, బట్ చీడ తినేస్తుంది.